హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు చాలా ఈజీగా క్విక్గా తోటకూర ఎలా వండుకోవాలో చూపిస్తాను. తోటకూరను చిన్న చిన్నగా కట్ చేసుకోక్కర్లేదండి. పెద్ద పెద్ద ఆకులు కాడలు ఎలా ఉన్నా ఓకే. అలా బౌల్లో వేసేసుకొని బాగా కడుక్కోవాలి. 2-3 సార్లు బాగా కడగాలి. ఇసుకుంటుంది కదా, బాగా కడుక్కొని పక్కకు పెట్టుకోవాలి. ఒక బౌల్ తీసుకొని అందులో కావాల్సినన్ని పచ్చిమిర్చి, టమాటోలు కట్ చేయకుండానే అలాగే వేసుకోవాలండి. ఈ తోటకూర కూడా మొత్తం అంతా వేసుకొని ఒక బౌల్లో వేసుకొని స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టాలి. ఈ తోటకూర స్టవ్ మీద పెట్టాక మూత పెట్టి ఉడకనివ్వాలి. చాలా నీళ్లు ఊరుతాయి, అందులో నీళ్ళు వచ్చేస్తాయి. ఆ నీళ్ళతోటే తోట బాగా ఉడుకుతుంది. ఈ టమాటోలు పచ్చిమిర్చి కూడా ఉడుకుతాయండి. అందులోని రసం కూడా మొత్తం వచ్చి తోటకూరకి బాగా పడుతుంది. యాక్చువల్గా అయితే నేను ఫస్ట్ తాలింపు వేసి తోటకూర చిన్న చిన్నగా కట్ చేసుకొని అలా చేసేదాన్ని తోటకూర. కానీ ఒకసారి మా అత్తయ్య వచ్చినప్పుడు ఇలా వండింది. సో ఇదేదో చాలా ఈజీగా ఉంది ప్రాసెస్, టేస్ట్ కూడా బాగుంది అని నేను కూడా అప్పటి నుంచి ఇలాగే వండుతున్నానండి. ఇలా టమాటోస్ అన్నీ బాగా కింద ఉండేసరికి ఉడికిపోయాయి. నీళ్ళు మొత్తం ఇంకిపోయే వరకు ఉడికించాలండి. నీళ్ళు బాగా మొత్తం ఏమీ లేకుండా ఇంకా తోటకూర మాడిపోద్ది అనే వరకు ఉడికించి ఆ తర్వాత సాల్ట్ వేసుకోవాలి. ఫస్ట్ సాల్ట్ వేసుకున్నా ఓకే, సాల్ట్ వేసుకుంటే కూడా బాగా నీళ్ళు ఊరి బాగా ఉడుకుతుంది. ఫస్ట్ వేసుకోవచ్చు, మీ ఇష్టం, ఇప్పుడైనా వేసుకోవచ్చు. బాగా ఉడికించి ఇందులో ఒక చింతపండు కూడా వేసుకోవచ్చు అండి. పచ్చి చింతకాయల సీజన్ ఉన్నప్పుడు పచ్చి చింతకాయలు వేసి కూడా ఉడికించుకోవచ్చు. ఒక చిన్న ముక్క చింతపండు వేయాలి. అది ఆప్షనల్, మీరు వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు. కొంచెం జీలకర్ర కూడా స్టార్టింగ్ వేసుకోవచ్చు అండి. నేను మర్చిపోయి ఇప్పుడు వేసాను. అలా మొత్తం బాగా మెత్తగా ఉడికాక నీళ్ళన్నీ ఇంకిపోయాయి. అలా మెత్తగా ఉడికాక ఇలా తోటకూరని బాగా మెత్తగా రుబ్బుకోవాలండి. రుద్దాలి, బాగా దంచాలి. ఇది ఇలా మొత్తం దంచి మెత్తగా అయ్యాక తోటకూర పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించి ఆయిల్ వేసి వెల్లుల్లిపాయలు తాలింపుకు వేయాలండి. కొంచెం దంచుకోవాలి. దాని ఫ్లేవర్ బయటికి రావాలి అంటే వెల్లుల్లి బాగా దంచుకొని వాటిని బాగా ఎర్రగా ఫ్రై అయ్యే వరకు వేయించాక ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఎండుమిరపకాయలు వేసుకొని అవి కూడా వేగాక ఆనియన్ కట్ చేసుకొని వేసుకోవాలండి. ఆనియన్ కూడా కొంచెం బాగా ఎర్రగా అయ్యే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు మన ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యి అప్పుడు మనం రుద్దుకొని పక్కకు పెట్టుకున్న తోటకూర వేసుకోవాలి. వేసుకొని ఆయిల్ ఈ తాలింపు మొత్తం ఆ తోటకూరకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. అప్పుడు తోటకూర కొంచెం సాఫ్ట్ అవుతుంది వేడి తగలగానే. ఈలోపు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చూడండి అది సాఫ్ట్ అయింది. అలా సాఫ్ట్ అయ్యే వరకు కలిపి, ఆల్రెడీ ఉడికిందే కాబట్టి పెద్ద టైం ఏమి ఉంచక్కర్లేదండి. జస్ట్ నేను అన్నీ మిక్స్ అయ్యే వరకే ఉంచాను. ఓకే, మన తోటకూర రెడీ అయిపోయిందండి.